అందరికీ నమస్కారం. ఇవ్వాళ్ల మనం ఓ ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఓ పెద్ద వాగ్దానం చివరికి వెన్నుపోటుగా ఎలా మారింది? అంతర్జాతీయ వాణిజ్యంలో జరిగిన ఈ ఒక్క సంఘటన మన భారతీయ ఇన్వెస్టర్ల ఆలోచనల్ని పూర్తిగా మార్చేసి వాళ్ళందర్నీ బంగారం వైపు పరుగులు పెట్టేలా ఎలా చేసిందో గనిల్దాం, ఈరోజు విశ్లేషిద్దాం. ఈ మాటలు అక్షరాల సరిపోతాయి. ఇటీవలే మన వాణిజ్యరంగంలో జరిగిన ఓ సంఘటనకు పైకి చూస్తే ఓ గొప్ప ఒప్పందంలా కనిపించింది, కాని లోపల జరిగింది మాత్రం వేరు. అసలు ఏంటా వెన్నుపోటు? గెలి వివరంగా చూద్దాం. సరే, కథలోకెళ్దాం. మొదటి భాగం. ఒక వాగ్దానం, ఒక వెన్నుపోటు. ఎన్నో ఆశలతో మొదలైన ఒక వాణిజ్య ఒప్పందం చివరకు మనవాళ్లను ఎలా నిరాశపరిచిందో చూద్దాం. విషయమేంటంటే, మొదట్లో అమెరికాతో మనకొక డీల్ కుదిరింది. మన వస్తువుల మీద, ముఖ్యంగా టెక్స్టైల్స్ మీద దిగుమతి సుంకాన్ని ఏకంగా 50% నుంచి జస్ట్ 18% తగ్గించారు. ఇక మన ఎగుమతిదారులకు పండగే అని అందరూ అనుకున్నారు. మార్కెట్లో ఒక్కసారిగా పాజిటివ్ గాలి వీచింది. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. అంతా బాగుంది అనుకుంటున్న టైంలోనే ఈ మొత్తం కథను తలక్రిందులు చేసే ఇంకో ఒప్పందం తెరవెనక జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మనకేమో 18% ట్యాక్స్ వేశారు గదా, కానీ అదే సమయంలో బంగ్లాదేశ్తో మరో డీల్ చేసుకున్నారు. వాళ్లకు స్పెషల్ ఆఫర్ ఇచ్చారు. అదేంటంటే, అమెరికా నుంచి కాటన్ కొని బట్టలు తయారు చేస్తే సుంకం 0. అవును, 0%. ఇంకేముంది, ఒక్క దెబ్బతో మనకిచ్చిన ప్రయోజనమంతా గాల్లో కలిసిపోయింది. మనకన్నా బంగ్లాదేశే చాలా చౌకగా తయారైంది. ఈ దెబ్బకి మన టెక్స్టైల్ పరిశ్రమకు పెద్ద నష్టమే జరిగింది. మనం మార్కెట్లో పోటీపడే శక్తిని కోల్పోయాం. అప్పటికే తక్కువ ధరలతో మనకు గట్టి పోటీ ఇస్తున్న బంగ్లాదేశ్కు ఇది బంపర్ ఆఫర్ అయింది. అంతేకాదు, బంగ్లాదేశ్కు మనం ఎగుమతి చేసే పత్తి మీద కూడా ఎఫెక్ట్ పడే ప్రమాదమొచ్చింది. సహజంగానే ఈ వార్తలతో మన టెక్స్టైల్ స్టాక్స్ మీద ఒత్తిడి పెరిగింది. సరే, ఇలాంటి అంతర్జాతీయ గందరగోళం మార్కెట్లో భయాన్ని సృష్టిస్తుంది కదా. మరి ఈ భయానికి మన రీటైల్ ఇన్వెస్టర్లు ఎలా స్పందించారు? వాళ్ల డబ్బుని ఎటువైపు మళ్లించారు? జలీన్, చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. 33,000 కోట్లు. కేవలం ఒక్క నెలలో, జనవరిలో ఇంత డబ్బు బంగారం, వెండి ఈటీఎఫ్లలోకొచ్చి చేరింది. ఈటీఎఫ్లంటే ఏం లేదు, స్టాక్ మార్కెట్లో షేర్లలాగే కొనుక్కోడానికి వీలైన గోల్డ్, సిల్వర్ యూనిట్లన్నమాట. మార్కెట్లో భయం పెరిగినప్పుడు భద్రత కోసం జనం ఎటువైపు చూస్తారో చెప్పడానికి ఈ భారీ మొత్తం ఒక పెద్ద ఉదాహరణ. ఫైనాన్స్ పరిభాషలో దీన్నే ఇన్వెస్టర్ యూఫోరియా అంటారు. అంటే కంపెనీ ఫండమెంటల్స్, లాభాలు ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఒక భయంతో, అంటే అందరూ కొంటున్నారు, మనం కొనకపోతే ఆ అవకాశం కోల్పోతామేమో అనే ఫోమోతో ఇన్వెస్ట్ చేయడమన్నమాట. ఇప్పుడు జరిగింది కూడా అదే. మరి ఇన్వెస్టర్లు ఇలా బంగారం వైపు పరుగులు పెట్టడం సరైన నిర్ణయమేనా? అసలు డేటా ఏం చెబుతోంది? ఈక్విటీ మార్కెట్కు, బంగారానికి మధ్య అసలు పోటీ ఎలా ఉందో ఓసారి చూద్దాం. ఈ చార్ట్ చూస్తే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జనవరి నెలలో మన దేశంలోని మొత్తం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చిన డబ్బు కేవలం 24,000 కోట్లు. కానీ అదే సమయంలో గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లలోకి వచ్చింది ఏకంగా 33,000 కోట్లు. అంటే స్టాక్ మార్కెట్ మొత్తంలోకి వచ్చిన దానికంటే ఎక్కువ డబ్బు కేవలం బంగారం, వెండి వైపు వెళ్ళింది. ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం. ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. చాలామంది ఇన్వెస్టర్లు ఇప్పటికే బాగా పెరిగిపోయిన ప్రీమియం ధరల్లో ఉన్న బంగారం వైపు చూస్తున్నారు. కానీ అనలిస్టులేం చెప్తున్నారంటే, గత 1-2 సంవత్సరాలుగా పెద్దగా పర్ఫామ్ చేయని మన ఈక్విటీలు ఇప్పుడు చాలా ఆకర్షణీయమైన ధరల్లో దొరుకుతున్నాయని. వాళ్ల ఉద్దేశంలో భవిష్యత్తులో నిజమైన వృద్ధికి అవకాశం ఈక్విటీలలోనే ఉంది. సరే, ఇంత గందరగోళంలో స్వల్పకాలిక భయాలను పక్కన పెడితే దీర్ఘకాలానికి సరైన వ్యూహం ఏంటి? అసలు భవిష్యత్తు ఎక్కడుంది? భారత ఈక్విటీ మార్కెట్ భవిష్యత్తు బలంగా ఉందని చెప్పడానికి ఇవి 4 ముఖ్య కారణాలు. మన దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. అలాగే మన దేశంలోనే కొనుగోలు శక్తి పెరుగుతోంది. ఇదే మనకు అతిపెద్ద బలం. వీటికి తోడు పరిశ్రమలకు అనుకూలంగా ప్రభుత్వ పాలసీలు, పెరుగుతున్న మన ఎగుమతులు ఇవన్నీ కలిసి స్టాక్ మార్కెట్కు లాంగ్ టర్మ్లో మంచి సపోర్ట్ ఇస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం విశ్లేషణకు సారాంశం లాంటిది. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులుండొచ్చు, అవి షార్ట్ టర్మ్లో సేఫ్ అనిపించొచ్చు. కానీ నిజమైన, స్థిరమైన సంపదను సృష్టించాలంటే అది ఈక్విటీ మార్కెట్ల వల్లే సాధ్యమవుతుందని
విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. సో ముగింపుగా మన ముందు ఒక కీలకమైన ప్రశ్న ఉంది. అందరూ వెళ్తున్నారు కదా అని ప్రస్తుత ట్రెండ్ల వెంట పరిగెత్తాలా, లేక మార్కెట్ ఫండమెంటల్స్ చూసి దీర్ఘకాలికంగా మంచి అవకాశాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలా? ఇది ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తమకు తాము వేసుకోవాల్సిన ప్రశ్న. ఆలోచించండి.